హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్. మేము సండే రోజు తీసిన వీడియో అండి ఇది. సండే రోజు ఫిష్ మార్కెట్కి వెళ్ళాము. రేట్స్ ఎలా ఉన్నాయనేది నేను వాయిస్ ఇస్తున్నాను. అక్కడున్న రేటే చెప్తున్నానండి. నేను ఇక్కడ ఆంటీతో కూడా మాట్లాడిస్తాను, ఒకసారి వినండి. ఆంటీ మాట్లాడింది విన్నారు కదండి. ఇక్కడ బోన్లెస్ కూడా అమ్ముతారండి. చాలా బాగున్నాయి, రేట్స్ కూడా చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. సండే మార్కెట్ కదా, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. రేట్స్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి. మీరు కూడా చూడొచ్చు వీడియోలో ఫిష్ ఎలా ఉన్నాయనేది. ఫిష్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఇంకా చాలా బాగున్నాయి. కట్ చేసి కూడా ఇస్తారు మనకు. వెరైటీ ఫిషెస్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయండి ఫిషెస్ కూడా. ఇవి కొరమీను ఫిష్. మేమైతే కొరమీను ఫిష్ కర్రీ చేసి పెట్టాను కదా, ఇక్కడ నుంచే తెచ్చామండి. ఈ బేగం బజార్ ఫిష్ మార్కెట్ అండి, హోల్సేల్ మార్కెటు. చాలా తక్కువకు ఉన్నాయి, చాలా తక్కువకి ఇస్తారు. పాంప్లెట్ కూడా 70 రూపీస్ అట్లా ఇస్తున్నారు. సండే రోజు కదా, క్రౌడ్ అయితే చాలా ఉన్నారు. చాలా అంటే చాలా క్రౌడ్స్ ఉన్నారు. ఇదేమో కట్ చేసే సెక్షన్ అండి. 20 రూపీస్ తీసుకుంటారు కేజీకి. చాలా బాగున్నాయి ఫిషెస్ అయితే, చాలా రకాల్స్ ఉన్నాయి. ఫ్రెష్గా ఉంటాయి. హోల్సేల్ మార్కెట్ కదా, చాలా తక్కువ కూడా ఇస్తారు. కేజీ లెక్క ఇస్తారు. మనం వ్యాపారం చేసేటోళ్ళకి కూడా అట్లా కేజీ లెక్క అట్లా ఇస్తారన్నమాట. పాంప్లెట్ అయితే 70 రూపీస్ అట్లున్నాయి కేజీ. మీరు చూడొచ్చు వీడియోలో. ఇక్కడ కట్ చేసే సెక్షన్స్ అండి. ఇక్కడ కూడా చాలా బాగా నీట్గా కట్ చేశారు. ఇవి కూడా అవి 70 రూపీస్ అట్లున్నాయి. 100 రూపీస్ కేజీ, 70 రూపీస్ కేజీ అట్లున్నాయి. మీరు కూడా చూడొచ్చు ఎలా ఉన్నాయనేది. చూశారు కదండి, రేట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఫిషెస్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి. రేట్స్ కూడా మనకి తగినట్టుగానే ఉంటుందండి. రేట్స్ కూడా మేమైతే ఇక్కడ నుంచే తెచ్చాము. కొరమీను ఫిష్ అయితే, లైవ్ ఫిష్ అయితే 400 అట్లా ఇస్తున్నారు. కానీ ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మేము మాట్లాడి తీసుకొచ్చాము. 200కి 300కి తీసుకొచ్చాము. 200 కూడా ఇస్తారు. కొన్ని లైవ్ కాకుండా నార్మల్వి ఉంటాయి కదా, అవి ఇస్తారు, తక్కువకే ఇస్తారు. మీరు కూడా మాట్లాడి కూడా కేజీ లెక్క తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి ఫిషెస్ అయితే. చూడండి, లైవ్ కూడా చూపిస్తున్నాను. సండే రోజు వెళ్ళామండి ఫిష్ మార్కెట్కి. బేగం బజార్ హోల్సేల్ ఫిష్ మార్కెటు. సండే అయితే ఫుల్ క్రౌడ్ ఉంటారు. మిగతా టైం కూడా ఉంటారు, కానీ కొంచెం తక్కువ ఉంటారు అన్నమాట జనాలు. ఇక్కడ సండే అయితే ఫుల్ క్రౌడ్గా ఉంటారు. ఇంకా రేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. మీరు చూడొచ్చు. పాంప్లెట్ కూడా తీసుకొచ్చాము మేము ఫ్రై కోసము. మా పిల్లలకి ఫ్రై అంటే చాలా ఇష్టం, అందుకనే ఫ్రై కూడా నా ఛానల్లో పెట్టానండి. కొరమీను ఫిష్ కర్రీ, ఇంకా పాంప్లెట్ ఫ్రై ఎలా చేశాననేది నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇగో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఫిష్ మార్కెట్ అయితే అందరికీ ఉపయోగం ఉంటుందని వీడియో తీసి పెట్టానండి. చూడొచ్చు. పాంప్లెట్ అయితే 70 రూపీస్ కేజీ అన్నారు. మనకి ఎలా కావాలన్నా అలా కట్ చేసి ఇస్తారు. బోన్లెస్ అన్నా, పైన స్కిన్ తీసన్నా ఇస్తారు. ఇది హోల్సేల్ మార్కెటు, రోడ్డు మీదనే ఉంటుంది. చాలా క్రౌడ్ ఉన్నారు. సండే రోజు కదా, అసలు ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్స్ ఉన్నారు. ఇంకా 15 కేజీస్, 17 కేజీస్, 20 కేజీస్ పీసెస్ కూడా ఉన్నాయి. మీరు కూడా చూడొచ్చు ఒకసారి వీడియోస్లల్లో. చాలా పెద్దవి కూడా ఉన్నాయి. ఫంక్షన్స్లకి వాటికి కూడా కట్ చేసి ఇస్తామని అన్నారు. మీరు కూడా కేజీ లెక్క మాట్లాడి తీసుకోవచ్చు.
అందరూ కేజీ లెక్క 2 కేజీ 3 కేజీ 4 కేజీస్ అట్లా తీసుకెళ్తున్నారు. వ్యాపారం చేసేటోళ్ళేమో ఇక వాటిని బట్టి తీసుకెళ్తున్నారు. మీరు కూడా చూడొచ్చు వీడియోలో. చిన్నవి ఫిషెస్, రొయ్యలు, పీతలు అవన్నీ ఉన్నాయి. ఇంకో ఇవి కూడా 100 రూపీస్ కేజీ అన్నారు. ఇవి 150 దాకా ఉన్నాయి కేజీ అట్లా అన్నారు. 100 రూపీస్ 120 అట్లా ఉన్నాయి. ఫిషెస్ బట్టి ఉంటాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మనం చూసి కూడా తీసుకోవచ్చు, ఏమన్నారు. రొయ్యలు కూడా 400 300 అట్లున్నాయి. వాళ్ళే పొట్టు తీసి ఇస్తారు మనకి. ఈ పాంప్లెట్ ఏమో కేజీ 300 అన్నారు. ఇవి కూడా ఫిషెస్ని బట్టి రేట్స్ ఉన్నాయి. మీరు కూడా చూడొచ్చు ఫిషెస్ ఎలా ఫ్రెష్గా ఉన్నాయో. రొయ్యలు 300 అన్నారు. ఇవి కేజీ 300 అన్నారు. చూడొచ్చు వీడియోలో. చిన్నవి పెద్దవి అన్ని రకాలు ఉన్నాయి. మనకు ఎలాంటి ఫిషెస్ కావాలన్నా ఈ బేగం బజార్ ఫిష్ మార్కెట్కి వెళ్తే అన్ని రకాల ఫిషెస్ దొరుకుతాయి. మీరు చూడొచ్చు వీడియోలో. చాలా అంటే చాలా బాగున్నాయి ఫిషెస్. ఫ్రెష్గా ఉన్నాయి. రేట్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మనం మాట్లాడి కూడా తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకో వెరైటీతో మీ ముందుకు వస్తానండి. బాయ్. అంతవరకు.